హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏపీ టెట్ పరీక్షలు అయితే కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టెట్ అఫీషియల్గా గవర్నమెంట్ వారు మాక్ టెస్ట్లు అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ యొక్క మాక్ టెస్ట్లకు సంబంధించి చాలామంది రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, కీ ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో మీకు అవి జస్ట్ మాక్ టెస్ట్లు మాత్రమే, ఓకేనా? అవి ప్రాక్టీస్ టెస్ట్ చేయడానికే, అంటే మీకు అందులో కీ అనేది ఉండదు, మార్క్స్ అనేది చూపించవు. సో మీకు ఈ యొక్క ఎవరైతే టెట్ అభ్యర్థులు ఉన్నారో వారు చాలామంది కీ ఎలా చెక్ చేసుకోవాలని అడగడంతో సో మేము కీ అనేది ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కీ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే rkcompetitiveadda.com గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్లోకి వెళ్తే ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఈ యొక్క వీడియోలో సైకాలజీకి సంబంధించి 30 ప్రశ్నలకు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వారు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అలాగే మీకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మొత్తం లెసన్స్ వైజ్గా తరగతుల వారీగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మన ఛానల్లో మన వెబ్సైట్లో మీకు టెస్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా రాయాలనుకుంటే అవి కూడా రాయండి. సైకాలజీకి సంబంధించి కూడా టాపిక్ వైజ్ బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసాం, అవి కూడా రాసుకోండి, ఓకేనా? సో ప్రతిరోజు కూడా మీరు ఇలాంటి తక్కువ సమయంలో, ఇంకా మనకి 10 రోజుల సమయం మాత్రమే ఉంది, ఈ 10 రోజుల్లో మీరు ర్యాపిడ్ రివిజన్ చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. అదే విధముగా ఇక్కడ ఏవైతే మాక్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో అవి మీకు ప్రశ్నల శైలి మాత్రమే అర్థం చేసుకోవాలి, ఓకేనా? ఇవే ప్రశ్నలు మళ్ళీ రావు, ఒక ప్రశ్నల శైలి మాత్రమే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు ఇచ్చారో చాలా పైన అడగడం జరిగింది. ఇంకా మనకు ఒరిజినల్గా ఇంకా డెప్త్గా అయితే అడుగుతారు. సో మీరు ప్రతి టాపిక్ కూడా కూలంకుషంగా చదవండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ యొక్క 30 ప్రశ్నలకు సంబంధించి చూసినట్లయితే కనుక మొదటి ప్రశ్న, CPU అనగా ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక రెండవ ప్రశ్న, ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం ఏది అని ప్రశ్న అయితే అడిగారు. స్నేహభావం, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక మూడవ ప్రశ్న, ఈ క్రింది వాణిలో అభ్యసన లక్షణం కానిది ఏమిటి? ఆప్షన్ 4 సంకుచితమైనది, ఓకేనా? అభ్యసన లక్షణం కానిది ఏంటంటే సంకుచితమైనది. ఇక తదుపరి ప్రశ్న, సామాజికీకరణానికి సంబంధం లేనిది ఏమిటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఇక నెక్స్ట్ బిట్, పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, జీన్ పియాజే. ఇక నెక్స్ట్ బిట్, ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి ప్రవర్తన అంచనా వేయవచ్చు. ఏ పరిశోధన వలన? సహసంబంధ పరిశోధన వలన, ఓకేనా? సహసంబంధ, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక తదుపరి ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. అకార్డింగ్ టు గార్డినర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆర్, గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య 8, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 10వ ప్రశ్న, చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెన్ కోరే, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 11వ ప్రశ్న, బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది ఎవరు? జాన్ లాక్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 12వ ప్రశ్న, వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలు వికాసానికి సంబంధించినది? ఆప్షన్ 4 జెండర్ వికాసం. ఇక 13వ ప్రశ్న, ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, క్లాసికల్ కండిషనింగ్, అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఇక 14వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది? ఆప్షన్ 4 కుటుంబం ఆర్ సమాజం, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇక 15వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ టెక్నాలజీ టూల్ కానిది ఏమిటి? ఆప్షన్ 4 చార్ట్. ఇక 16వ ప్రశ్న, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును? 23, ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 17వ ప్రశ్న,
ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, డాక్టర్ కె కస్తూరి రంగన్. ఇక 18వ ప్రశ్న, తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది, దీనికి కారణం? సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 19వ ప్రశ్న, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది క్లెఫర్డ్ బీర్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 20వ ప్రశ్న, పోక్సో, భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఇక 21వ ప్రశ్న, 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు, అయితే విద్యా హక్కు చట్ట ప్రకారం అతనిని నమోదు చేయవలసిన తరగతి 5వ తరగతి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 22వ ప్రశ్న, థార్న్డైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఏది? అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటే అమూర్త ప్రజ్ఞ. ఇక 23వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకి సరికాదు? ప్రాథమిక స్థాయి విద్యార్థుల కంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. ఇక 24వ ప్రశ్న, ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు? ఫిగ్మేలియన్ ఫలితం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 25వ ప్రశ్న, 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట సంసర్గ క్రీడ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 26వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో క్లినికల్ పద్ధతి, క్లినికల్ మెథడ్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఇక 27వ ప్రశ్న, స్కిమాటా అనగా? స్కిమాటా మీన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, సంజ్ఞానాత్మక నిర్మాణాలు. ఇక 28వ ప్రశ్న, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏమిటి? పరిశీలన అభ్యసనం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 29వ ప్రశ్న, పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధన పద్ధతి వర్ణనాత్మక, డిస్క్రిప్టివ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 30వ ప్రశ్న, సృజనాత్మకత ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే అభ్యసన సిద్ధాంతం? లెర్నింగ్ థియరీ దట్ గివ్స్ ప్రయారిటీ టు క్రియేటివ్ థింకింగ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, అంతర్దృష్టి అభ్యసనం. సో ఇక అలాగే ఈ యొక్క బిట్స్ అనేవి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. అదే విధముగా మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ అనేవి మన యూట్యూబ్ వెబ్సైట్లో కూడా మీకు ప్రొవైడ్ చేసాం, అవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక అదేవిధంగా 2 ప్రశ్నలు అయితే మిగిలిపోయినాయి, కూడా చూసేద్దాం. సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బండూరా. ఇక లాస్ట్ బిట్, బాహ్య ప్రేరణను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ శైశవ దశ. సో ఈ విధంగా మీకు ఈ యొక్క వీడియోలో మనకి ఏదైతే ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు పెట్టారో దానికి సంబంధించిన కీ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసాం, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో లేదా గూగుల్లోకి వెళ్ళి rkcompetitive.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే వస్తుంది, అక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.